మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి మీకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇక్కడ ఉన్నటువంటి వారికి, అలాగే మరి లైవ్లో యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా కూడా ఈ యొక్క వర్తమానాలు చూస్తూ ఈ పాటలు ఇవన్నీ దైవికమైన కార్యక్రమాల్లో పాలు పొందుతున్న మీకు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. క్రితం వర్తమానాలన్నింటినీ మీరు ఆదరించినట్లుగానే ఈ వర్తమానాన్ని కూడా మీరు వినాలని, అనేకులకు షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని, హోసన్నా షాలోం పరిచర్య కొరకు తప్పకుండా మీరు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ వాక్యాన్ని ఈ సమయంలో ఏది బోధించాలి అని ప్రార్థన పూర్వకంగా ఆలోచించినప్పుడు దేవుడు తెలియజేసిన ఒక విషయాన్ని మీకు నేను తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను. దయచేసి 119వ కీర్తనలో 10వ వచనాన్ని చదువుదాం. నేను చదువుతాను, దయచేసి మీరు వినండి. మీ దగ్గర కూడా బైబిల్ ఉంటే తీసి చూడండి. బైబిల్ లేని పరిస్థితి ఉంటే కనీసం సెల్ ఫోన్లో కూడా మీరు చూడొచ్చు. దేవుని వాక్యం శ్రేష్టమైంది. దేవుని వాక్యం మనుషుల జీవితాలని బలపరిచి లేవనెత్తుతుంది. త్రోవ తప్పిపోయిన స్థితిలో నుండి దైవ చిత్తానుసారమైన త్రోవలోనికి నడిపించే దేవుని వాక్యం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు అంటాడు, నీ వాక్యం నా పాదములకు దీపం, త్రోవకు వెలుగై ఉంది. మనం పడిపోకుండా, మనం దారి తప్పిపోకుండా, మన జీవితాలు ఆశీర్వాదకరంగా గమ్యానికి చేరినట్లు నడిపించేది దేవుని వాక్యమే. కాబట్టి దేవుని వాక్యానికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 119వ కీర్తన సామ్స్ 119 వర్సెస్ 10 నేను చదువుతాను. నా పూర్ణ హృదయంతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయొద్దు. చూడండి, భక్తుని యొక్క హృదయం దేవుని ముందుకు వస్తున్నప్పుడు స్పందిస్తున్నటువంటి ఒక అనుభవం. నన్ను నీ ఆజ్ఞల్ని విడిచి తిరగనిచ్చేటువంటి పరిస్థితి నా జీవితంలో రానివద్దు. దేవుని ఆజ్ఞ, దేవుని ఆలోచన, దేవుని చిత్తం ఆ సినామినల్గా మీరు గమనించండి. దేవుని ఆజ్ఞలను విడిచి తిరగడం అంటే ఏమిటి అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని సంకల్పానికి దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా, దేవుని ఆలోచనకి వ్యతిరేకంగా ఒక మనిషి తిరిగితే, ఒక భక్తి జీవితం కలిగిన వ్యక్తి తిరిగితే ఏమవుతుంది, ఏం జరుగుద్ది? అది తెలిసినటువంటి వ్యక్తిగా, ఒకవేళ నేను పొరపాటున దేవుని ఆజ్ఞను కానీ విడిచి తిరిగితే నా జీవితం ఎటువంటి నష్టాలు పాలవుద్దో నాకు తెలుసు. కాబట్టి నేను దేవుని ఆజ్ఞలను విడిచి తిరగనీయకుండా నన్ను మీరు ప్రొటెక్ట్ చేయండి, నన్ను కాపాడండి, నన్ను మీరు సంరక్షించండి, నన్ను ముందుకు నడిపించండి. పొరపాటున కూడా నా జీవితంలో నీ యొక్క ఆజ్ఞకు విడిచి, నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా, నీ ఆలోచనకు వ్యతిరేకంగా నేను తిరగకుండా నన్ను కాపాడండి. గమనించారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? చాలా కాలం నుండి మందిరానికి వస్తున్నట్లు, ప్రార్థన చేస్తున్నట్లు, చాలా కాలం నుండి చిల్లర మార్చి చందాలు ఇస్తున్నట్లు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. చాలా కాలం క్రితమే బాప్తిసం తీసుకున్నట్లు, ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ వ్యక్తిగత జీవితంలో దేవుని ఆజ్ఞ పట్ల నీకున్నటువంటి అనుభవం ఏమిటి? దేవుని ఆలోచన పట్ల నీకున్నటువంటి అనుభవం ఏమిటి? దేవుని ఉద్దేశం పట్ల నీకున్న అనుభవం ఏమిటి అనే ప్రశ్నతో మనం ఈ యొక్క సందేశాన్ని వినటానికి ప్రయత్నిద్దాం. దేవుని ఆజ్ఞను విడిచి తిరిగినప్పుడు ఒక మనిషి జీవితంలో ఏమవుద్ది? అదే 119వ కీర్తనలోనే మీరు గమనించినట్లయితే 6వ వచనంలో ఆ భక్తుడైనటువంటి దావీదు ఆ కీర్తనలో, దావీదు అని కాదు అక్కడ రాయబడలేదు, బట్ దావీదు రాశారని కొంతమంది స్కాలర్స్ చెప్తున్నారు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేసినప్పుడు నాకు అవమానం కలగదు
అంటే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఒక మనిషి జీవితాన్ని కానీ కొనసాగిస్తే ఆ మనిషికి కలిగేటువంటి సమస్య ఏమిటంటే ఎక్కడికి వెళ్ళినా అవమానం కలుగుతుంది. ఉద్యోగంలో అవమానం, కుటుంబ జీవితంలో అవమానం, భార్య దగ్గర అవమానం, భర్త దగ్గర అవమానం, పిల్లల దగ్గర అవమానం, సమాజంలో అవమానం. ఒక మనిషికి అవమానం కలుగుతుంది. ఒక మనిషి తృణీకరింపబడతాడు, ఒక వ్యక్తి త్రోసివేయబడతాడు, ఒక వ్యక్తి జీవితం అవమానాల గుండా నడుస్తుంది. అంటే దానికి కారణం ఏమిటంటే ఆ వ్యక్తి దేవుని ఆజ్ఞను లక్ష్యం చేయట్లా, దేవుని ఆజ్ఞను విడిచి తిరుగుతున్నాడు. బైబిల్ అంటుంది సామెతల పుస్తకంలో, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారుడు, అట్టివాడు లెస్సైన జ్ఞానానికి విరోధి. నాకు స్వతంత్రత కావాలండి, ఐ వాజ్ ఇండిపెండెంట్ అంటారు కదా చాలామంది. ఏదైనా దైవజనుల యొక్క నడిపింపులో ఉండడానికి ఇష్టపడరు. దైవజనులు ఏదైనా ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడి నుండి బయటికి వెళ్ళిపోవాలని కోరుకుంటారు. ఈరోజు చూడండి, చాలామంది పిల్లలు కూడా తల్లిదండ్రులు ఆజ్ఞాపించిన ఆజ్ఞకు ఇష్టపడరు, లోబడరు. అవిధేయత. మా మట్టు మేము బ్రతకాలి, మాకు కూడా తెలుసు, నువ్వేంటి మాకు చెప్పేది. ఇలాంటి ఒక ఆలోచన ఒక మనిషి జీవితంలోనికి రావడానికి కారణం ఏమిటి? తిరుగుబాటు తత్వం. సాతానుగాడు చేసే ఒక గందరగోళం, ఒక మాయ ఏమిటంటే మనిషిలో తిరుగుబాటును కలుగు చేసేటువంటి ప్రేరేపణల్ని కలుగు చేస్తాడు అంతరంగంలో. ఆ తిరుగుబాటు అనేది ఎప్పుడైతే నీ జీవితంలోనికి నువ్వు ఆవాహనిస్తావో, నువ్వు ఎప్పుడైతే తిరగబడడం ప్రారంభిస్తావో, నువ్వు ఆ తిరగబడి సంపాదించుకునేటువంటి లాభం ఏమిటంటే అవమానం. సంఘంలో కూడా చాలామంది అవమానాల పాలైపోతారు. ఒకప్పుడు భక్తిగా ఉండి ప్రార్థనాపూర్వకంగా ఉండి తర్వాత రోజుల్లో వారి భక్తి జీవితం పతనమైపోయి అవమానాల పాలైపోయి దైవ సేవకుడి దగ్గర గౌరవం ఉండదు, సంఘంలో తోటి విశ్వాసుల దగ్గర గౌరవం ఉండదు, చాలామంది విశ్వాసులకి సాక్ష్యం ఉండదు, వారి సాక్ష్యాన్ని కోల్పోతారు. కారణం ఏమిటి? దేవుని ఆజ్ఞ ఏమిటో దాన్ని విడిచి తిరుగుతాడు. కాబట్టి సహవాసంలో ఒక మనిషి ఎందుకు కట్టుబడి సంతోషంగా బ్రతకలేకపోతున్నాడు అంటే తిరుగుబాటు. వాడు చెప్పడం ఏంటి, నేను వినడం ఏమిటి, నాకు కూడా తెలుసులే అన్న మూర్ఖత్వం. దయచేసి గమనించండి. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో నీకు ఇటువంటి ఒక ఆలోచన ప్రేరేపణ కలుగుతుంటే ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు మారు మనసు పొందాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేది వాస్తవం. దేవుని ఆజ్ఞను నువ్వు లక్ష్య పెడితే నువ్వు ధన్యుడు అవుతావు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని ఆజ్ఞను నువ్వు వ్యతిరేకిస్తే బైబిల్ అంటుంది ఆజ్ఞను అతిక్రమించేవాడు పాపం చేసినట్లు. అంటే ఏమిటి ఆ పాపం అంటే, దేవుని ఆజ్ఞను నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకిస్తావో నీ మనస్సాక్షిలో ఒక దోషారోపణ ప్రారంభం అవుతుంది. ఆ దోషారోపణను బట్టి నువ్వేమైపోతావు అంటే దేవుని ఎదుట దోషిగా మార్చబడతావు. దేవుని ఎదుటగా దోషారోపణతో కూడినటువంటి మనస్సాక్షితో నీ ప్రార్థనా జీవితం, భక్తి జీవితం విజయవంతంగా కొనసాగడం కష్టమైపోతుంది. కాబట్టి ఏది దేవుని ఆజ్ఞ, కొంతమంది మనుషులు నిర్ణయించిన వాటికి ప్రాధాన్యత ఇస్తారు, దేవుడు నిర్ణయించిన దానికి ప్రాధాన్యత. ఉదాహరణకి మీరు గమనించండి, దేవుని ఆజ్ఞ ఏమిటంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ ఆరాధించండి. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం అనేది ఒక ఆజ్ఞ. ఈరోజు మనం దేవుని ఆజ్ఞని ఎక్కడ దేవుణ్ణి ఆరాధించం. అన్ని రకాల పనులు చేసుకోవడానికి ఈరోజు సమయం ఉంటుంది చాలామంది జీవితాల్ని నేను గమనిస్తాను. డబ్బు సంపాదించుకోవడానికి సమయాన్ని కేటాయిస్తారు, పేరు సంపాదించుకోవడానికి సమయాన్ని కేటాయిస్తారు, కుటుంబంతో సమయం గడపడానికి కేటాయిస్తారు, కుటుంబంతో ఎంజాయ్ చేయడానికి, ప్రయాణాలు చేయడానికి, బంధువుల దగ్గరికి వెళ్ళటానికి, ఎన్నో రకాలైనటువంటి పనులు చేయడానికి సమయాన్ని కేటాయిస్తాగా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, దేవునితో సహవాసం చేయడానికి వారికి సమయం ఉండదు. ఎంత దుఃఖకరమైన స్థితి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు ఇచ్చిన సమయంలో దేవునితో నీవు గడపడానికి నీవు ఇబ్బంది పడుతున్నావంటే దయచేసి గమనించండి, నువ్వు అవమానాలు పాలవుతావు. ఒక దైవజనుడిగా నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్న మాట, నీకు అవమానం కలగకుండా ఉండాలి అంటే నువ్వు ఒకటే చేయి, దేవుడిని ఆరాధించు. దట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్, దేవుని ఆజ్ఞ. నువ్వు నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో ఆరాధించు. వర్షిప్ యువర్ లార్డ్. నువ్వు దేవుడిని ఆరాధించు. ఆ ఆరాధించి ఆ జీవితంలో ఆ ప్రాధాన్యత, ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడు. నీ బలాన్ని దేవుని కొరకు వినియోగించే వ్యక్తిగా, నీ డబ్బును దేవుని గురించి వినియోగించే వ్యక్తిగా, నీ పదవి, నీ అధికారం, నీ ఉద్యోగం, నీ కుటుంబం దేవునికి పనికొచ్చే రీతిలుగా దేవుణ్ణి ఆరాధించే స్థితిలోనికి నువ్వు మార్చబడితే దేవుని చేత నువ్వు గణపరచబడతావు, హెచ్చింపబడతావు, దీవింపబడతావు. నీకు అవమానం కలగదు, నీకు గౌరవం కలుగుతుంది. 4వ కీర్తనలో దేవుడు అంటాడు, మీరు గమనించండి, నరులారా ఎంతకాలం నా గౌరవాన్ని మీరు అవమానంగా మారుస్తారు. చూడండి 4వ కీర్తన, బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 4, రెండవ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించు. నరులారా ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు. చూసారా దేవుని హృదయం, దేవుని ఆలోచన. దేవుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని దేవునికి ఇవ్వకుండా దాన్ని నీ స్వార్థ ప్రయోజనాలకి నువ్వు వాడుకోవడం వల్ల నువ్వు అవమానాలు పాలవుతావు. మొదట ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ గాడ్. అనదర్ థింగ్ ఈజ్ ద కంప్లీట్లీ సెకండ్ థింగ్. ఫ్యామిలీ, వైఫ్, ఫినాన్షియల్, జాబ్, సోషల్ స్టేటస్, ఇవన్నీ కూడా ఆఫ్టర్ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ గాడ్. ఇది మనకి చాలా అవసరం. ఈ కరోనా, లాక్డౌన్స్ ఇవన్నీ అయిన తర్వాత దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అంతా పోయి మనుషుల్లో విచ్చలవిడితనం ఎక్కువైపోయి దేవునికి చెందాల్సిన మహిమ మనము ఇవ్వని వారిగా ఉంటున్నాము అనేది వాస్తవం అని మరొకసారి నేను మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి నా ప్రియమైన దైవ బిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరులారా, మీ అందరికీ చేతులు జోడించి ఒక దైవజనుడిగా నేను తెలియజేసే విషయం ఏమిటి అంటే, మీరు దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవునికి చెందాల్సినటువంటి గౌరవాన్ని మీరు ఎవరికి కూడా ఆపాదించకుండా జాగ్రత్తగా మీరు నడవండి. నువ్వు దేవుని ఆజ్ఞలు విడిచి తిరగకుండా దేవుని ఆజ్ఞల్ని లక్ష్య పెడితే నీకు అవమానం కలగదు. దేవుని ఆజ్ఞను విడిచిపెడితే నీకు ఖచ్చితంగా కూడా అవమానం కలుగుతుంది. రెండవది, దేవుని వాగ్దానం, దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే, నీ పొరుగువారిని నీవు ప్రేమించమన్నాడు దేవుడు. ఇతరుల్ని మనం ప్రేమించటంలో చాలా ఆశీర్వాదాలు మనకున్నాయి అనేది వాస్తవం. మీరు గమనిస్తే 119వ కీర్తనలో 119వ కీర్తనలో 63వ వచనం నేను చదువుతాను, దయచేసి మీరు గమనించండి. నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశమును అనుసరించి వారికి నేను చెలికాడను అంటున్నాడు. అంటే మన స్నేహం ఎవరితో చేయాలి? దేవుని ఆజ్ఞను ప్రేమించే వారికి, దేవుని వాక్యంతో ముడివేయబడి బ్రతికే వారితో. దేవుని ఆజ్ఞను ఎవరైతే అనుసరిస్తున్నారో వారిని మనం లక్ష్య పెట్టాలి, వారితో మనం స్నేహం చేయాలి. దేవుని ఆజ్ఞ ఏమిటి అంటే, దేవుని ఆజ్ఞలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, నీవు దేవుని ఆజ్ఞను ప్రేమించే వాడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి, నీ జీవితం బాగుంటుంది. దుష్ట సాంగత్యం అనేది ఒకటి ఉంటుంది బైబిల్లో, అది మంచి నడవడిని కూడా చెరుపుద్ది. కాబట్టి దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టి తిరిగేవాడితో నువ్వు స్నేహం చేసేవనుకో, నీ బ్రతుకు కూడా ఈ విశ్వాసపు జీవితంలో బద్దలైపోతుంది. కాబట్టి
నీ ఫ్రెండ్షిప్ అనేది, నీ సహవాసం అనేది దేవుని ఆజ్ఞను ప్రేమించే వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. అందుకనే భక్తుడైన దావీదు కీర్తనలో అంటాడు, నీతిమంతుడు నన్ను గద్దించాలి, అది నాకు తైలాభిషేకంగా ఉంటుంది. నీతిమంతునితో నేను సహవాసం చేస్తాను, వేషధారులతో నేను సాంగత్యం చేయను, భక్తిహీనుల్ని నేను అసహ్యించుకుంటాను. దేవుని ఆజ్ఞల్ని అనుసరించేవారిని, ఉపదేశాన్ని ప్రేమించేవారిని నేను స్నేహం చేస్తాను. కొన్నిసార్లు దేవుని ఉపదేశం కఠినంగా ఉంటుంది, కొన్నిసార్లు కరెక్షన్ ఆలోచనతో దైవ సేవకులు వాక్యాన్ని బోధిస్తారు. అలాంటప్పుడు విశ్వాసులు ఏం చేస్తారండి, ఇంక మాకు ఈ పాస్టర్ వద్దు, ఈ సంఘం వద్దు, ఈయన కఠినంగా మాట్లాడతాడు, చక్కని మాటలు చెప్పే పాస్టర్ కావాలని చెప్పి ఈ సోది మాటలు చెప్పేటోళ్ళు, కామెడీలు చేసేటోళ్ళు. ఈ రోజుల్లో ప్రసంగాలు ఎట్లుంటాయండి? కామెడీ, చరిత్ర, జోకులు, హిస్టరీ, సైన్స్, వాక్యం ఉండదు. కొంతమంది ఇప్పుడు ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఏమిటి తెలుసా? ఎవరో ఒక 200 సంవత్సరాల క్రితం భక్తి చేసిన వాడిని చెప్తా ఉంటారు తెల్లారి నుండి సాయంత్రం దాకా. ఆయన కుర్చీ మీద కూర్చునేవాడు, ఆయన కింద పడుకునేవాడు, ఇదే పంచాయతీ ఉంటుంది. ఈ దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ, దేవుని ఆలోచన, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశంగా బ్రతకండి ఇవి చెప్పరు. లేకపోతే ఏదైనా న్యూస్ పేపర్లోనే ఏదైనా ఒక హాట్ న్యూస్ వచ్చిందనుకోండి, దానికోసం ఒక 20 నిమిషాల ప్రసంగం. ఇలా అంత భ్రష్టు పట్టించారనేది వాస్తవం కదండి. మనం దేవుని వాక్యం బోధించాలి, దేవుని వాక్యం బోధించి దాని ప్రకారంగా బ్రతికే వారితో స్నేహం చేయాలి. దట్ ఈస్ ద వెరీ గుడ్ థింగ్, బ్లెస్డ్ థింగ్. అది మంచిదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. 98వ వచనంలో కూడా మీరు గమనించండి, 119వ కీర్తన 98వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించు. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నాయి. దేవుని ఆజ్ఞల్ని కానీ మనం ఫాలో అయితే మనకి జ్ఞానం కలుగుతుంది, మంచేదో చెడేదో మనకు తెలుస్తుంది, దాని ప్రకారంగా జీవితంలో తీసుకునే నిర్ణయాలు మనకు ఉపయోగపడతాయి. కాబట్టి దేవుని ఆజ్ఞను నువ్వు అసహించుకుంటే నీ జీవితం బద్దలైపోతుంది, నీ జీవితం అవమానాల పాలవుతుంది, నీ జీవితం కన్నీళ్ళ పాలవుతుంది. 112వ కీర్తనలో బైబిల్లో రాయబడింది, యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు, వాని సంతతి వారు భూమి మీద బలంగా ఉంటారు, యథార్థ వంతుల వంశపు వారు దీవింపబడతారు. కలిమియు సంపదయు వాని ఇంట ఉంటుంది, వాని నీతి నిత్యం నిలుస్తుంది, యథార్థవంతులకు చీకట్లో కూడా వెలుగు పుడుతుందని. ఈ కీర్తనలో అన్ని మాటలు కూడా ఆశీర్వాదకరమైన మాటలు ఉంటాయి. ఎందుకంటే దేవుని ఆజ్ఞల యందు వారు ఆనందిస్తున్నారు, అసహించుకోవటం లేదు. కాబట్టి దేవుని ఆజ్ఞను నువ్వు గౌరవించు, శిరసావహించు, దైవ చిత్తానికి అప్పగించుకో. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ మాటల ద్వారా మనం ప్రార్థన చేసుకుందాం.